సో ఇప్పుడు మీకు కూడా మీది ఈ మూవీతో ఒక గొప్ప స్టార్ట్, ఒక మూవీలో ఒక హీరోగా, అండ్ ఫ్యూచర్లో ఇంకా ఇంకా చేస్తున్నారంట కదా ప్రాజెక్ట్స్, వేరే ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారంట. ఇది ఒక గొప్ప సక్సెస్ అవ్వాలి, అండ్ ముందువి కూడా ఇంకా వచ్చేవి కూడా ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలి. అండ్ ఇది పక్కన పెడితే మీరు చూనికి హ్యాండ్సమ్ ఉన్నారు. సో గోదావరి కనిలో ఉన్న అమ్మాయిలకి ఒక కొంతమందికి క్రష్ లిస్ట్లో మీరు ఉండే ఉంటారు అనుకుంటున్నాను. సీరియల్ అయినా కానీ ఇప్పుడు చాలా వరకు అమ్మాయిలని ఇట్లా నార్మల్గా సాఫ్ట్ హార్టెడ్ ఇట్లా అబ్బాయిలు ఇష్టం అంటే ఎవరికైనా అడిగితే లేదు నాకు కొంచెం హార్డ్ హార్టెడ్ లైక్ విలన్ టైప్ అట్లున్న వాళ్ళని ఇన్ని రోజులు మీరు ఒక విలన్ రోల్లో ఉన్నారు కదా. సో ఎంతమందికి క్రష్ లిస్ట్లో ఉన్నారు, అండ్ ఈ మూవీతో ఇంకెంతమందికి క్రష్ లిస్ట్లో యాడ్ అవుతారో? నేను అవన్నీ నాకు తెలియదండి. అలా మీరు జస్ట్ నేను మీకు ఎవరైనా చెప్పారా బేసిక్గా మీరంటే క్రష్ అని? కాలేజ్ డేస్లో కానీ బయట కానీ ఉంటాయి కదా, అంటే చెప్తా ఉంటారు. బట్ ఉన్నప్పుడు చెప్తూనే ఉంటారు కదా. అంటే ఇలాగా ఇంకా మీకు ఏమైనా పర్టికులర్ క్రష్ అంటే మూవీ ఇండస్ట్రీలో ఎవరినైనా చూసి పర్టికులర్ క్రష్, హీరోయిన్ క్రష్? లేదు, నాకు యాక్చువల్గా సావిత్రి గారు, శ్రీదేవి గారు వాళ్ళ యాక్టింగ్ మనం చూసే ఏంటంటే యాక్టింగ్ వాళ్ళ నుంచి సీనియర్స్ నుండి నేర్చుకోవడం. సో నేను ఎక్కడ కోచింగ్ అనేది ఏం లేదు, బట్ ఇట్లా నేను టీవీ పిచ్చోని అంటారు కదా, నేను టీవీ పిచ్చోని బాగా. నేను యాక్చువల్గా హాస్టల్లో చదువుకున్నాను చిన్నప్పుడు. హాస్టల్ నుంచి ఇంటికి వస్తే ఇంట్లో టీవీ సోఫా రెండింటికే తెలుసు. టీవీ చూసుకుంటూ ఉండేవాడిని. అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేది, ఊకే టీవీ నేరా నువ్వు అనేసి, ఊకే టీవీ నేరా వచ్చిందంటే టీవీ చూసుకుంటుంటావా అనేసి. ఇప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, టీవీ ఒక యాక్టింగ్ స్కూల్ అయిపోయింది కదా మీకు టీవీలో చూడడం వల్లే. హార్డ్ వర్క్ అండి ఇది ఏదైతే ఉందో. టీవీలో చూసి ఇంత గొప్ప యాక్టింగ్ నేర్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అయ్యో గొప్ప యాక్టింగ్ అని కాదండి, చూస్తున్నాం కదా అండి సీరియల్లో అయినా కానీ ఒక నెగిటివ్ రోల్ అది వదిలేసి మీరు దాంతో ఒక నెగిటివ్ రోల్లోనే ఇంత అట్రాక్ట్ చేశారంటే, అండ్ ఇప్పుడు ఒక హీరోగా ఒక మూవీలో ఒక కంప్లీట్ ఒక లెంత్ ఒక 3 hours 2.5 hours 3 hours మూవీలో ఒక లెంతీ మూవీలో మీరు ఇంత గొప్పగా యాక్ట్ చేయడం ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ కదా, ఇట్స్ ఎ బిగ్ థింగ్. అంటే సో మీకు టీవీ యాక్టింగ్ స్కూల్ అండ్ మీరు చూసిన హీరోసే మీకు ఇన్స్పిరేషన్. ఇంకా ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా యాక్టర్స్? మాకు అంటే అప్పుడున్న జనరేషన్కి చిరంజీవి గారు, ఇప్పుడున్న జనరేషన్కి రవితేజ గారు. అవును, సో కష్టపడి వచ్చిన డెఫినెట్లీ డౌన్ టు ఎర్త్. సో మాకు వాళ్ళే ఇన్స్పిరేషన్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అయితే హీరో ఎక్కడి నుంచి వచ్చారా ఇది చూడట్లేదు జనాలు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఇంకా ముఖ్యంగా కంటెంట్, హీరో దగ్గర కంటెంట్ ఉందా, హీరో దగ్గర కట్అవుట్ ఉందా, అండ్ హీరో యాక్టింగ్ ఎలా ఉంది. సో ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయని మేము అనుకుంటున్నాం, అండ్ మీ మూవీలో కూడా అంత కంటెంట్ ఉందని, అండ్ మీ దగ్గర మీ కట్అవుట్కి మీ లుక్కి అండ్ ఇట్ విల్ బి ఎ గ్రేట్ హిట్, హ్యూజ్ హిట్ అవుతుందని మేమైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకా ఎలా ఉంది మీకు ఈ జర్నీ అన్నది, మూవీ జర్నీ అన్నది, లైక్ సీరియల్ నుంచి మూవీకి ఎలా ఉంది? యాక్చువల్గా సీరియల్ అనేది నేను చూస్ చేసుకునేది మూవీనే. సీరియల్ అనేది ఇప్పుడు 2 కళ్ళు అంటారు కదా, నాకు 2 అంటే సినిమా సీరియల్. యాక్చువల్లీ ఏంటంటే సీరియల్ ఏంటంటే నాకు ఫైనాన్షియల్గా నేను కావాలి, ఇంట్లో నుంచి ఎవరు సపోర్ట్ లేనప్పుడు ఏదో ఒకటి మనం అది చేయాలి. యాక్టింగ్ అనేది రెండిట్లలో ఒకటే, బట్ సీరియల్కి సినిమాకి కొంత ఉంటుంది, చేంజ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ నుంచి సీరియల్ అయినా సినిమా అయినా సీరియల్లో అయినా కూడా అలాగే చేసేవాడిని. ఇప్పుడు ఈ మూవీకి కూడా మీరు ప్రొడ్యూస్ చేశారని విన్నాం మేము. లేదండి, మనకంత సీన్ లేదు. ప్రొడ్యూసర్స్ ఎవరంటే భిక్షమయ్య గారు, అంతకుముందు నందిని నరసింహం చేశారు ఆయన, అండ్ అశోక్ అనేసి ఆయన, అండ్ సాయి గారు అనేసి వీళ్ళు ప్రొడ్యూసర్స్. ఇంకొకరు మన మలయాళం నుంచి ఒకరు ఉన్నారు. సో వీళ్ళు కలిసి చేశారు అన్నట్టు, ఆర్నన్న అని. సో వీళ్ళు ప్రొడ్యూసర్స్. ఓన్లీ తెలుగులోనేనా సార్? ఇంకా లేదండి, తెలుగు అండ్ మలయాళం అండ్ థియేటర్స్ తర్వాతకి ఎనీ ఓటీటీ రిలీజెస్ ఎనీ ఛాన్స్? ఓటీటీ కంపల్సరీగా ఉంటుంది, బట్ ఇంకా ఏంటనేది నాకు కూడా తెలియదు. బట్ మీకైతే ప్లాన్ ఉండింది కదా? డెఫినెట్గా ఓటీటీకి కంపల్సరీ ఉంటుంది. ఓకే. సో అండ్ ఇంకా ఏంటి సార్, ఇంకా ఎలా ఉంది మీకు ఈ జర్నీ అన్నది మూవీ ఈ మూవీ గురించి పర్టికులర్ ఒక జనాలకి ఇప్పుడు ఇది నేను చెప్తున్నా లైక్ ఇన్విటేషన్ అనుకోండి ఈ మూవీకి. ఇప్పుడు 23rd
23rd మీ మూవీ రిలీజ్ కాబోతుంది. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి మూవీ 23rd ఫిబ్రవరి 23rd థియేటర్లోకి రాబోతుంది. అందరూ డెఫినెట్గా వెళ్ళి చూడరు. మన పక్కన ఉండే అంటే మన పక్కన ఏం జరుగుతుందో అక్కడ కొన్ని అవి చూపించామన్నట్టు. అంటే మన సొసైటీలో ఏం జరుగుతుంది, మీ పక్కనే ఉండేసి ఇప్పుడు మన ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉంటారు, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ గారు అంటే మన పక్కనే ఉన్నారు కదా బాగానే ఉంటారు అనుకుంటారు, కానీ అవసరాలు వేరేలాగా చేస్తాయి, మనల్నే వెనక నుంచి దెబ్బ కొడుతూ ఉంటుంది. సో అలాంటివి ఇక్కడ కూడా ఉంటాయి. సో రియలిస్టిక్గా జరిగేటివి మేము చూపించాము. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము. వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది మ్యాక్సిమం.